బాబా నీ తలపే మధురాతి మధురం, ఇది నిజమోయి ఓ శివ బాబా. నీ కను పాపల్లోని చిరుతారలం, బాబా నీ ప్రేమే మధురం మధురం. బాబా నీ తలపే మధురాతి మధురం, ఇది నిజమోయి ఓ శివ బాబా. నీ కను పాపల్లోని చిరుతారలం, బాబా నీ ప్రేమే మధురం. నీ హృదయాన మమ్ము నిలిపేవుగా, నీ చేతులే చాచి పిలిచేవుగా. గుణ జ్ఞాన సిరులెన్ను వరమీయగా, నిధిగా ఇవే అందించగా. నీ జ్ఞాన రత్నాలు నింపేయగా, నీ సేవలో తరించగా. బాబా నీ ప్రేమే మధురం. మోహలోనా నీ ధ్యాసలోనే రాగానివై నీవు సాగేవు. నీ మధురాతి మధురమైన నీ పిల్లలంతా మనసే నీ పైన నిలపాలని, మనసంతా నీ ప్రేమ మంతాలలో ఆనందముతో పొంగిపోవాలిగా. బాబా నీ ప్రేమే మధురం. చిరునవ్వుమాలో చిగురించగా, నీ ప్రేమ భావాలు నింపేవుగా. నా తండ్రివై నీవు నడిపించగా, నీ ధామముకే దరి చేర్చగా. యోగి భావనయే జీవనమైతే, నవయుగమే రాదాయి లోకంలో. బాబా నీ ప్రేమే మధురం మధురం, బాబా నీ తలపే మధురాతి మధురం, ఇది నిజమోయి ఓ శివ బాబా. నీ కను పాపల్లోని చిరుతారలం, బాబా నీ ప్రేమే మధురం మధురం. బాబా నీ తలపే మధురాతి మధురం, ఇది నిజమోయి ఓ శివ బాబా. నీ కను పాపల్లోని చిరుతారలం, బాబా నీ ప్రేమే మధురం. ఓం శాంతి. 24/2/2024. మధురమైన పిల్లలు, మీరిప్పుడు హంసలుగా అయ్యే పురుషార్థం చేస్తున్నారు. మీరు ఈ లక్ష్మీనారాయణల వల్లే హంసలుగా అనగా సంపూర్ణ నిర్వికారులుగా అవ్వాలి. ప్రశ్న:
ఈ జ్ఞాన మార్గంలో తీవ్రంగా ముందుకు వెళ్లేందుకు సహజమైన విధి ఏమిటి? జవాబు: ఈ జ్ఞానంలో తీవ్రంగా చురుగ్గా ముందుకు వెళ్లాలంటే మిగిలిన ఆలోచనలన్నింటినీ వదిలి తండ్రి స్మృతిలో నిమగ్నమవ్వండి. తద్వారా వికర్మలు వినాశనమవుతాయి మరియు మొత్తం చెత్తంతా తొలగిపోతుంది. స్మృతియాత్రయే ఉన్నత పదవికి ఆధారము. దీని ద్వారానే మీరు గవ్వ నుండి వజ్రంగా అవ్వగలుగుతారు. తండ్రి డ్యూటీ మిమ్మల్ని గవ్వ నుండి వజ్రంగా, పతితం నుండి పావనంగా తయారు చేయడము. అలా చేయకుండా తండ్రి కూడా ఉండలేరు. ఓం శాంతి. తండ్రి కూర్చుని పిల్లలకేమని అర్థం చేయిస్తున్నారంటే, ఈ ప్రపంచంలో కొందరు హంసలుగా ఉన్నారు, కొందరు కొంగలుగా ఉన్నారు. ఈ లక్ష్మీనారాయణలు హంసలు. వీరిలా మీరు తయారవ్వాలి. మీరంటారు, మేము దైవీ సాంప్రదాయాలుగా అవుతున్నాము అని. తండ్రి అంటారు, మీరు దైవీ సాంప్రదాయాలుగా అవుతున్నారు, నేను మిమ్మల్ని హంసలుగా తయారు చేస్తాను. ఇప్పుడింకా పూర్తిగా తయారవ్వలేదు, తయారవ్వాలి. హంసలు ముత్యాలను ఏరుతాయి, కొంగలు అశుద్ధమైనవి తింటాయి. ఇప్పుడు మనం హంసలుగా అవుతున్నాము. అందుకే దేవతలను పుష్పాలు అని అనడం జరుగుతుంది మరియు ఇతరులను ముళ్ళు అని అనడం జరుగుతుంది. హంసలుగా ఉండేవారు, తర్వాత కిందకి దిగుతూ కొంగలుగా అయిపోయారు. అర్ధకల్పం హంసలు, అర్ధకల్పం కొంగలు. హంసలుగా అవ్వడంలో కూడా మాయా విఘ్నాలు ఎన్నో కలుగుతాయి. ఏదో ఒక రకంగా పడిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా దేహాభిమానం వలన పడిపోవడం జరుగుతుంది. ఈ సంగమంలోనే పిల్లలైన మీరు పరివర్తన అవ్వాలి. మీరెప్పుడైతే హంసలుగా అవుతారో అప్పుడిక హంసలే హంసలుంటారు. హంసలు అనగా దేవీదేవతలు కొత్త ప్రపంచంలో ఉంటారు. పాత ప్రపంచంలో హంసలు ఒక్కరు కూడా ఉండరు. సన్యాసులున్నా కాని వారు హద్దు సన్యాసులు. మీరు అనంతమైన సన్యాసులు. బాబా అనంతమైన సన్యాసాన్ని నేర్పించారు. ఈ దేవతల వలె సర్వగుణ సంపన్నులుగా ఇంకే ధర్మం వారు అసలు అవ్వనే అవ్వరు. ఇప్పుడు తండ్రి కూడా ఆది సనాతన దేవీదేవత ధర్మాన్ని స్థాపన చేయడానికి వచ్చారు. మీరే కొత్త ప్రపంచంలో మొట్టమొదట సుఖంలోకి వస్తారు. ఇంకెవ్వరైనా కొత్త ప్రపంచంలోకి వస్తారా? ఇప్పుడు ఈ దేవతల ధర్మమే కనుమరుగైపోయింది. ఈ విషయాలను కూడా మీరు ఇప్పుడే వింటున్నారు మరియు అర్థం చేసుకుంటారు. ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. అవన్నీ మనుష్య మతాలు. వికారాల ద్వారానే అందరూ జన్మ తీసుకున్నారు కదా. సత్యుగంలో వికారాల విషయమేమీ ఉండదు. దేవతలు పవిత్రంగా ఉండేవారు. అక్కడ యోగ బలం ద్వారానే అంతా జరుగుతుంది. అక్కడ పిల్లలెలా జన్మిస్తారు అనేది ఇక్కడి పతిత మనుషులకేం తెలుసు? దాని పేరే నిర్వికారి ప్రపంచము. వికారాల విషయమే ఉండదు. జంతువులు మొదలైనవెలా జన్మిస్తాయి అని అంటారు. వారికి చెప్పండి, అక్కడ ఉన్నది యోగబలం. వికారాల విషయమే ఉండదు. 100% నిర్వికారులుగా ఉంటారు. మేమైతే శుభం పలుకుతున్నాము, మీరు అశుభం ఎందుకు మాట్లాడుతున్నారు? దీని పేరే వేషాలయం మరియు దాని పేరే శివాలయం. ఆ శివాలయ స్థాపనను శివ్ బాబా చేస్తున్నారు. శివ్ బాబా ఉన్నతోన్నతమైన టవర్ కదా. శివాలయాలను కూడా ఈ విధంగా పొడవుగా తయారు చేస్తారు. శివ్ బాబా మిమ్మల్ని సుఖం యొక్క టవర్గా తయారు చేస్తారు. సుఖం యొక్క టవర్ పైకి తీసుకువెళ్తారు. అందుకే బాబాపై ఎంతో ప్రేమ ఉంటుంది. భక్తి మార్గంలో కూడా శివ్ బాబాపై ప్రేమ ఉంటుంది. శివ్ బాబా మందిరంలోకి ఎంతో ప్రేమగా వెళ్తారు. కాని ఏం అర్థం కాదు. ఇప్పుడు పిల్లలైన మీరు సర్వగుణ సంపన్నులుగా అవుతున్నారు. ఇప్పుడింకా సంపూర్ణులుగా అవ్వలేదు. ఎప్పుడైతే మీ రాజధాని పూర్తిగా స్థాపన అవుతుందో అప్పుడు మీ పరీక్ష ఉంటుంది. అప్పుడిక మిగిలిన వారంతా అంతమైపోతారు. ఆ తర్వాత నంబర్ వారుగా కొద్ది కొద్దిగా వస్తూ ఉంటారు.
మీదైతే మొదటి నుండి రాజ్యం ప్రారంభమవుతుంది. ఇతర ధర్మాలలో మొదటి రాజ్యం ప్రారంభమవ్వదు. మీదైతే ఉండేదే రాజ్యము. ఈ విషయాల గురించి పిల్లలైన మీకే తెలుసు. బెనారస్లో పిల్లలు సేవ చేయడానికి వెళ్లారు. వారికి ఇతరులకు అర్థం చేయించే నష ఉంది. కాని వాళ్ళు అంతగా అర్థం చేసుకోలేకపోయారు. కోట్లలో కొందరు అని అంటూ ఉంటారు కూడా. హంసలుగా ఎవరో అరుదుగా తయారవుతారు. అలా తయారవ్వకపోతే ఇక ఎన్నో శిక్షలను అనుభవిస్తారు. కొందరైతే 95% శిక్షలు పొందుతారు. కేవలం 5% మారుతారు. హయ్యెస్ట్ మరియు లోయెస్ట్, ఉన్నతోన్నతమైన మరియు అత్యంత కనిష్టమైన నంబర్లైతే ఉంటాయి కదా. ఇప్పుడు ఎవ్వరూ స్వయాన్ని హంసలుగా పిలుచుకోలేరు. పురుషార్థం చేస్తున్నారు. ఎప్పుడైతే జ్ఞానం పూర్తయిపోతుందో అప్పుడు యుద్ధం కూడా మొదలవుతుంది. జ్ఞానాన్నైతే పూర్తిగా తీసుకోవాలి కదా. ఆ యుద్ధమే ఫైనల్ అవుతుంది. ఇప్పుడైతే ఎవ్వరూ 100% తయారవ్వలేదు. ఇప్పుడింకా ఇంటింటికి సందేశాన్ని అందించాలి. చాలా భారీ రెవల్యూషన్, విప్లవం జరుగుతుంది. ఎవరెవరివైతే పెద్ద పెద్ద సింహాసనాలు తయారై ఉన్నాయో అవన్నీ కదలడం మొదలవుతాయి. భక్తి యొక్క సింహాసనం కదలడం మొదలవుతుంది. ఇప్పుడిది భక్తుల రాజ్యం కదా, దానిపై మీరు విజయం పొందుతారు. ఇప్పుడిది ప్రజలపై ప్రజల రాజ్యం. తర్వాత పరివర్తన జరుగుతుంది. ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఏర్పడుతుంది. మీరు సాక్షాత్కారాలు పొందుతూ ఉంటారు. రాజధాని ఎలా నడుస్తుంది అన్న విషయంలో ప్రారంభంలో మీకు ఎన్నో సాక్షాత్కారాలు చేయించడం జరిగింది. కాని సాక్షాత్కారాలు పొందినవారు ఈరోజు లేరు. ఇది కూడా డ్రామా. ఎవరికి ఏ పాత్ర ఉంటుందో అది నడుస్తూ ఉంటుంది. ఇందులో మనం ఎవరి మహిమను చెయ్యము. తండ్రి కూడా అంటారు, మీరు నన్ను మహిమ చేసేదేముంది? పతితులను పావనంగా తయారు చేయడం అనేది నా డ్యూటీ. టీచర్ డ్యూటీ చదివించడం. తమ డ్యూటీని నిర్వర్తించే వారిని మహిమ చేసేదేముంటుంది? బాబా అంటారు, నేను కూడా డ్రామాకు వశమై ఉన్నాను. ఇందులో ఇక శక్తి యొక్క మాటేముంది? ఇది నా డ్యూటీ. కల్పకల్పము సంగమంలో వచ్చి పతితుల నుండి పావనులుగా తయారు చేసే మార్గాన్ని తెలియజేస్తాను. నేను పావనంగా తయారు చేయకుండా ఉండలేను. నా పాత్ర యాక్యురేట్గా ఉంటుంది. ఒక్క క్షణం కూడా ఆలస్యంగా లేక ముందుగా రాలేను. పూర్తిగా యాక్యురేట్ సమయంలో సేవా పాత్రను అభినయిస్తాను. క్షణక్షణం ఏదైతే గడుస్తుందో అది డ్రామా నా చేత చేయిస్తుంది. నేను పరవశమై ఉన్నాను. ఇందులో మహిమ యొక్క విషయమేమీ లేదు. నేను కల్పకల్పము వస్తాను. నన్ను పిలవడమే పతితం నుండి పావనంగా తయారు చేసేవారా రండి అని పిలుస్తారు. ఎంత పతితంగా అయిపోయారు! ఒక్కొక్క అవగుణాన్ని వదిలింపజేయడానికి ఎంత శ్రమించాల్సి వస్తుంది. చాలా కాలం పవిత్రంగా ఉండి కూడా మళ్లీ నడుస్తూ నడుస్తూ మాయ చెంపదెబ్బ తగలడంతో నల్లముఖం చేసుకుంటారు. ఇది ఉన్నదే తమో ప్రధాన ప్రపంచము. మాయాశత్రువు ఎంతగానో ఎదిరిస్తుంది. సన్యాసులు కూడా జన్మనైతే వికారాల ద్వారానే తీసుకుంటారు. ఎవరి జ్యోతి జ్యోతిలో కలిసిపోదు. తిరిగి వెళ్లలేరు. ఆత్మ అవినాశి మరియు ఆత్మ పాత్ర కూడా అవినాశి. మరి జ్యోతి జ్యోతిలో ఎలా కలిసిపోగలదు? మనుషులు ఎంతమంది ఉన్నారో విషయాలు అన్నీ ఉన్నాయి. అవన్నీ మనుష్య మతాలు. ఈశ్వరీయ మతమైతే ఒక్కటే. దేవతా మతం ఇక్కడుండదు. దేవతలు సత్యుగంలో ఉంటారు. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. మనుషులకైతే ఏమీ తెలియదు. అందుకే దయ చూపించమని ఈశ్వరుణ్ణి పిలుస్తారు. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని ఎటువంటి యోగ్యులుగా తయారు చేస్తానంటే తద్వారా మీరు పూజకు యోగ్యులుగా అవుతారు. ఇప్పుడేమైనా పూజకు యోగ్యులుగా ఉన్నారా? అలా తయారవుతూ ఉన్నారు. మీకు తెలుసు, మేమే ఈ విధంగా తయారవుతాము.
తర్వాత భక్తి మార్గంలో మాకే మహిమ జరుగుతుంది, మా మందిరాలే తయారవుతాయి. చండికాదేవి మేళా కూడా జరుగుతుందని మీకు తెలుసు. చండీ అనగా తండ్రి శ్రీమతంపై నడవనివారు. అయినా కాని విశ్వాన్ని పవిత్రంగా తయారు చేయడంలో ఎంతో కొంత సహాయమైతే చేస్తారు కదా. ఇది సైన్యం కదా. శిక్షలు మొదలైనవి అనుభవించినా కూడా తర్వాత విశ్వానికి యజమానులుగా అయితే అవుతారు కదా. ఇక్కడ ఎవరైనా ఆటవికులున్నా వారు కూడా మేం భారత్కు యజమానులమని అంటారు. ఈ రోజుల్లో చూడండి, ఒకవైపేమో మా భారత్ అన్నింటికన్నా ఉన్నతమైన దేశం అని పాడతారు, మరియు ఇంకొక వైపు భారత్ పరిస్థితి ఎలా అయిపోయింది అని అంటారు. రక్తపు నదులు ప్రవహిస్తూ ఉంటాయి. ఒక పాటలో మహిమ ఉంటే ఇంకొక పాటలో నింద. ఏం అర్థం చేసుకోరు. మీకైతే యథార్థ రీతిగా ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు. వీరిని భగవంతుడు చదివిస్తున్నారు అని మనుషులకు తెలుసా? వాహ, వీరు భగవంతుణ్ణే టీచర్గా చేసుకున్నారు అని అంటారు. అరే, భగవాన్ వాచ ఉంది కదా, నేను మిమ్మల్ని రాజులకే రాజులుగా చేస్తాను అని. కేవలం గీతలో మనిషి పేరును రాసి గీతను ఖండితం చేసేశారు. శ్రీకృష్ణ భగవాను వాచ అంటే ఇదైతే మనుష్యమతమైనట్లు కదా. శ్రీకృష్ణుడు ఇక్కడికెలా వస్తారు? అతను సత్యుగ రాకుమారునిగా ఉండేవారు. అతనికి ఈ పతిత ప్రపంచంలోకి రావాల్సిన అవసరమేముంది? తండ్రి గురించైతే పిల్లలను మీకే తెలుసు, కాని మీలో కూడా ఎవరో అరుదుగా యథార్థ రీతిగా తెలుసుకుంటారు. పిల్లలను మీ నోటి నుండి ఎల్లప్పుడూ రత్నాలే వెలువడాలి, రాళ్లు కాదు. మరి నేను ఆ విధంగా తయారయ్యానా అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. మేము చెత్త నుండి త్వరగా బయటకు రావాలి అని కోరుకుంటారు కూడా, కాని త్వరగా రాలేకపోతారు. సమయం పడుతుంది. మీరెంతగానో కష్టపడాల్సి ఉంటుంది. అర్థం చేయించే వారిలో కూడా నంబర్వారుగా ఉన్నారు. యుక్తియుక్తంగా అర్థం చేయించడం అనేది చివర్లో జరుగుతుంది. అప్పుడు మీ బాణాలు తగులుతాయి. ఇప్పుడు మన చదువు నడుస్తుందని మీకు తెలుసు. చదివించేవారైతే ఒక్కరే, అందరూ వారి ద్వారా చదువుకునేవారే. మున్ముందు మీరు ఎటువంటి యుద్ధాన్ని చూస్తారంటే ఇక అడక్కండి. యుద్ధంలోనైతే ఎంతోమంది మరణిస్తారు. మరి ఇంతమంది ఆత్మలెక్కడికి వెళ్తారు? అందరూ కలిసి వెళ్లి ఒకేసారి జన్మ తీసుకుంటారా? వృక్షం పెద్దదవుతుంది. ఎన్నో శాఖోపశాఖలు, ఆకులు ఏర్పడతాయి. రోజూ ఎంతమంది జన్మిస్తారు, మరణించడం కూడా ఎంతమంది మరణిస్తారు. తిరిగైతే ఎవరూ వెళ్లలేరు. మనుషుల వృద్ధి జరుగుతూ ఉంటుంది. అయితే ఈ విస్తారమైన విషయాల్లోకి వెళ్లడం కన్నా ముందు తండ్రిని స్మృతి చేసినట్లయితే తద్వారా వికర్మలు వినాశనమవుతాయి మరియు చెత్త తొలగిపోతుంది. ఆ తర్వాత వేరే విషయాలు. మీరు దీని గురించి ఏం ఆలోచించకండి. మొదట మీరు ఆ విధంగా తయారయ్యేటువంటి పురుషార్థం చేయండి. ముఖ్యమైనది స్మృతి యాత్ర మరియు అందరికీ సందేశాన్ని ఇవ్వాలి. సందేశకుడు ఒక్కరే. ధర్మస్థాపకులను కూడా సందేశకులు లేదా గురువులు అని అనలేరు. సద్గతిదాత సద్గురువు ఒక్కరే. ఇకపోతే భక్తి మార్గంలో మనుషులు ఎంతో కొంత బాగుపడతారు. ఏదో ఒక దానం కూడా చేస్తారు. తీర్థయాత్రలకు వెళ్తే ఏదో ఒకటి దానమిచ్చి వస్తారు. ఈ అంతిమ జన్మలో తండ్రి మనల్ని వజ్రతుల్యంగా తయారు చేస్తున్నారనైతే మీకు తెలుసు. దీనినే అమూల్యమైన జీవితం అని అంటారు. కాని అంతటి పురుషార్థం చేయాల్సి ఉంటుంది. మా దోషమేమీ లేదు అని మీరంటారు. అరే, నేను పుష్పాలుగా తయారు చేయడానికి వచ్చాను, మరి మీరెందుకు తయారవటం లేదు? నా డ్యూటీ అయితే పావనంగా తయారు చేయడం. మరి మీరెందుకు పురుషార్థం చేయరు? పురుషార్థం చేయించే తండ్రైతే లభించారు. ఈ లక్ష్మీనారాయణలు ఈ విధంగా ఎవరు తయారు చేశారు? ప్రపంచానికి ఏమైనా తెలుసా? తండ్రి సంగమంలోనే వస్తారు. ఇప్పుడు మీ విషయాలను ఎవరూ అర్థం చేసుకోరు.
మున్ముందు ఎప్పుడైతే మీ వద్దకు ఎంతో మంది వస్తారో అప్పుడు వారి గిరాకీ పడిపోతుంది. తండ్రి అంటారు, ఈ వేదశాస్త్రాల సారాన్ని నేను వినిపిస్తాను. లెక్కలేనంతమంది గురువులున్నారు. అందరూ భక్తి మార్గానికి చెందినవారు. సత్యుగంలో అందరూ పావనంగా ఉండేవారు, తర్వాత పతితంగా అయ్యారు. ఇప్పుడు తండ్రి మళ్లీ వచ్చి మీ చేత అనంతమైన సన్యాసాన్ని చేయిస్తారు. ఎందుకంటే ఈ పాత ప్రపంచం అంతమవ్వనున్నది. అందుకే తండ్రి అంటున్నారు, శ్మశానం నుండి బుద్ధిని తొలగించి తండ్రినైనా నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. ఇప్పుడిది వినాశన సమయం. అందరి లెక్కాచారాలు సమాప్తమవ్వనున్నాయి. మొత్తం ప్రపంచంలోని ఆత్మలెవరైతే ఉన్నారో వారిలో పాత్రంతా నిండి ఉంది. ఆత్మ శరీరాన్ని ధారణ చేసి పాత్రను అభినయిస్తుంది. కావున ఆత్మ కూడా అవినాశి, పాత్ర కూడా అవినాశి. ఇందులో ఏ తేడా ఏర్పడదు. యథావిధిగా రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇది చాలా పెద్ద అనంతమైన డ్రామా. నంబర్ వారుగా అయితే ఉండనే ఉంటారు. కొందరు ఆత్మిక సేవను చేసేవారున్నారు, కొందరు స్థూల సేవను చేసేవారున్నారు. కొందరంటారు, బాబా మేం మీకు డ్రైవర్గా అవుతాము, అప్పుడు అక్కడ కూడా విమానానికి యజమానులుగా అయిపోతాము. ఈ రోజులోని గొప్ప వ్యక్తులు ఇప్పుడైతే మా కొరకిదే స్వర్గం, పెద్ద పెద్ద మహళ్ళు విమానాలు ఉన్నాయని భావిస్తారు. తండ్రి అంటారు, ఇవన్నీ కృత్రిమమైనవి. వీటిని మాయ యొక్క ఆడంబరం అని అంటారు. ఏమేమో నేర్చుకుంటూ ఉంటారు. ఓడలు మొదలైన వాటిని తయారు చేస్తారు. ఇప్పుడు ఈ ఓడలు మొదలైనవి అక్కడేమైనా ఉపయోగపడతాయా? బాంబులు తయారు చేస్తారు. ఇవేమైనా అక్కడ ఉపయోగపడతాయా? సుఖాన్నిచ్చే వస్తువులైతే ఉపయోగపడతాయి. వినాశనం జరగడానికి సైన్స్ సహాయం చేస్తుంది. మళ్ళీ అదే సైన్స్ మీకు కొత్త ప్రపంచాన్ని తయారు చేయడంలో కూడా సహాయం చేస్తుంది. ఈ డ్రామా చాలా అద్భుతంగా తయారు చేయబడి ఉంది. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఈ వినాశన సమయంలో పాత ప్రపంచం నుండి అనంతమైన సన్యాసం చేయాలి. ఈ శ్మశానం నుండి బుద్ధిని తొలగించివేయాలి. స్మృతిలో ఉంటూ పాత లెక్కాచారాలన్నింటినీ సమాప్తం చేసుకోవాలి. రెండవ పాయింట్, నోటి నుండి సదా జ్ఞానరత్నాలే వెలువడాలి, రాళ్లు కాదు. పూర్తిగా హంసలుగా అవ్వాలి. ముళ్లను పుష్పాలుగా తయారు చేసే సేవను చేయాలి. వరదానము. సేవతో పాటుగా అనంతమైన వైరాగ్య వృత్తి యొక్క సాధనను ఇమర్జ్ చేసే సఫలతామూర్తు భవ. సేవ ద్వారా సంతోషం మరియు శక్తి లభిస్తుంది, కాని సేవలోనే వైరాగ్య వృత్తి కూడా సమాప్తమైపోతుంది. అందుకే మీ లోపల వైరాగ్య వృత్తిని మేల్కొల్పండి. ఏ విధంగా సేవా ప్లాన్లు ప్రాక్టికల్లో ఇమర్జ్ చేసినప్పుడు సఫలత లభిస్తుందో, అదేవిధంగా ఇప్పుడు అనంతమైన వైరాగ్య వృత్తిని ఇమర్జ్ చేయండి. ఎన్ని సాధనాలు ప్రాప్తించినా కానీ అనంతమైన వైరాగ్య వృత్తి యొక్క సాధన మర్జ్ అవ్వకూడదు. సాధన మరియు సాధనాల యొక్క బ్యాలెన్స్ ఉండాలి. అప్పుడే సఫలతామూర్తులుగా అవుతారు. స్లోగన్. అసంభవాన్ని సంభవం చేయడమే పరమాత్మ ప్రేమకు గుర్తు. ఓం శాంతి.
గడపాలి సమయమంతా బాబా సమీపముందే గడపాలి సమయమంతా శివ బాబా నిను పొందుటయే ఇది నా భాగ్యమే కదా బాబా సమీపముందే గడపాలి సమయమంతా శివ బాబా తోడు ఉంటే సుఖమేగా హృదయమంతా శివ బాబా తోడు ఉంటే సుఖమేగా హృదయమంతా కలిలో మాయామోహం నాలో నశించిపోయి ప్రభు పద సేవా భావనలో సాగేను నిరంతరంగా శివ బాబా నిను పొందుటయే ఇది నా భాగ్యమే కదా బాబా సమీపముందే గడపాలి సమయమంతా ఇలలో సుఖాల వలలో పడబోను నిజము బాబా ఇలలో సుఖాల వలలో పడబోను నిజము బాబా నాలో వికారమంతా తొలగే క్షణాలలోన ఇక వీడనయ్య నిన్ను ఎన్నెన్ని జన్మలైనా ఓ బాబా నిను పొందుటయే ఇది నా భాగ్యమే కదా బాబా సమీపముందే గడపాలి సమయమంతా